దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును, మన ప్రియాతి ప్రియమైన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్. మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే వారికి వందనాలు తెలియజేయండి. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఈ దినము దైవికమైన స్వస్థతను వారు అనుభవించాలి. దైవికమైన స్వస్థతకు పిల్లల రొట్టె అని పేరు, చిల్డ్రన్స్ బ్రెడ్. దాన్ని వారు అనుభవించాలి. ఆత్మ సంబంధమైన చిల్డ్రన్స్ బ్రెడ్ని వారు అనుభవించాలి. దైవికమైన స్వస్థతను యేసు నామములో మీ కుటుంబ సభ్యులు అనుభవించుదురుగాక. వార్ధక్య బలహీనతను యేసు నామములో గద్దిస్తున్నాను. దైవ కార్యం మీ గృహాల్లో జరుగునుగాక. ఏ తెగులు మీ గుడారము సమీపించదు అన్నటువంటి వాగ్దానాన్ని దేవుడు మీ కుటుంబంలో ఈ ఉదయకాలము నెరవేర్చునుగాక. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం దేవుని వాక్యాన్ని విందాం. వాక్యాన్ని వినేటువంటి సమయమైంది. మనల్ని మనం వామప్ చేసుకుందాం. మన హృదయాన్ని మనం సిద్ధపరుచుకుందాం. ప్రభు రాకడ త్వరలో ఉంది. మన మరణం కూడా త్వరలో ఉంది. ఏదో న్యూ వైరస్, న్యూ వేరియంట్ B7 ఏదో వచ్చిందని, చైనాలో మరణాలు జరుగుతున్నాయని, భారతదేశంలో పరిస్థితులు కూడా రాను దిగజారిపోతున్నాయని, ఇక మాస్కులు పెట్టుకోవాలని, శానిటైజర్లు ఉపయోగించాలని, శ్రద్ధ తీసుకోవాలని ఇటువంటి న్యూస్లు మీడియాలో వస్తున్నాయి. మళ్ళీ లాక్డౌన్ పడే అవకాశం ఉందని, ఇటువంటి వేరు విషయాలు మనం వింటున్నాం. 1-2 వేవుల్లో అనేక మంది చనిపోయారు. కనుక ఇప్పుడు వచ్చేటువంటి కొత్త వైరస్ ద్వారా మనలో ఎంతమంది ఉంటారో, ఎంతమంది వెళ్ళిపోతారో మనకు తెలియదు. కానీ వెళ్ళడానికి ముందుగా ఈ భూమి మీద ఉంటున్నంతకాలం ప్రభు నామాన్ని మహింపరిచి వెళ్దాం. ఎందుకంటే నిత్యత్వంలో ఆయనతో పాటు మనం యుగయుగము ఉండాల్సిన వాళ్ళం. మన జీవితము జంతువుల్లాగా, మృగాల్లాగా, పిల్లుల్లాగా, కుక్కల్లాగా జీవించడానికి కాదు. అవర్ లైఫ్ హ్యాస్ ఎ పర్పస్. ఆ దైవికమైన పర్పస్ని, ఉద్దేశాన్ని గుర్తించిన వారంగా మనం ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2023వ సంవత్సరంలో దైవ కార్యాలు జరగాలి. పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచించాం. పరిశుద్ధాత్మ కార్యాలు, ద వర్క్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. గత వారములో ఒక సేవకుల కూడికలో, గత వారం కాదు, ఇక కాస్త ముందు 10 రోజుల క్రితం ఒక సేవకుల కూడికలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఒక ప్రేరేపణ ఇచ్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని గురించి నేను బోధిస్తూ ఉన్నప్పుడు 6వ అధ్యాయము 63వ వచనం అనుకుంటున్నాను. ఆత్మయే జీవింపజేయున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అనే మాటలు వివరిస్తున్నప్పుడు నాలో ఒక ఇన్స్పిరేషన్ కలిగింది, నాలో ఒక ఆత్మావేశం కలిగింది. నేను అప్పుడు చెప్పిన మాటలు, పరిశుద్ధాత్ముడు ఈ సంవత్సరం మనకు ఎక్కువైన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆయన సహాయాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా లేము. హీఈస్ రెడీ టు హెల్ప్, బట్ వీఆర్ నాట్ రెడీ టు రిసీవ్ దట్ హెల్ప్. కేవలం ప్రార్థనా విషయంలో సహకరించడానికి కాదు, అన్ని విషయాల్లో హీఈస్ ఏబుల్ టు హెల్ప్ అస్ ఇన్ ద ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్. ఎస్. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, ఆత్మ తానే, ఆయనంతటా ఆయనే మన బలహీనతను చూచి, మన ప్రార్థన చేయలేకపోయే స్థితిని, నిద్రపోతున్న స్థితిని చూసి, వాక్యం చదవలేకపోతున్న స్థితిని చూచి, పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్న స్థితిని చూచి, ప్రేమ లేని స్థితిని చూచి తానే సహాయం చేస్తున్నాడు. హీ ఈస్ హెల్పింగ్ అస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. కనుక I strongly believe that in this year,
Holy Spirit, the Spirit of God will help us more. He is available. He is ready to help you. మీ పరిచర్యకు సహాయం చేయడానికి, మీ వ్యక్తిగతమైన జీవితానికి సహాయం చేయడానికి, మీ ఫ్యామిలీ లైఫ్కి సహాయం చేయడానికి హీఈస్ రెడీ టు. హీఈస్ ఎ హెల్పర్, నాట్ హామర్. హ్యామర్ కాదు, హామర్ అంటే హామ్ చేసేవాడని కాదు. హీఈస్ ఎ హెల్పర్. హెల్పర్కి హామ్ చేసేవానికి తేడా ఉంది. హెల్పర్ పుషెస్ ఫార్వర్డ్. హెల్పర్ మేక్స్ us to rise up. Helper wipes away our tears. He is a helper. He is like assistant, but he is not assistant. మళ్ళీ నా అసిస్టెంట్ కదా, నా బానిస కదా, నా దాసుడు కదా అనే ఉద్దేశంతో కాదు. హీ హెల్ప్స్ యూ. ఆదాముకు సాటి అయిన సహాయంలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు. హీ వాంట్ టు వర్క్ విత్ us. The more access of the power of the Holy Spirit is available this year. అంటే ఈ ఇయర్ లెక్కండి, 2023, 2024, 2022 ఇవన్నీ నిత్యత్వపు క్యాలెండర్లో లేవు కదా, లేవు. మన ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని మనం చేసుకుంటున్నాం, కానీ పరలోకంలో ఇవన్నీ లేవు. ఇవన్నీ మానవ క్యాలెండర్తో క్రోనోస్ అనేటువంటి కాలానికి సంబంధించినవి, కానీ కైరోస్ అనేటువంటి కాలానికి సంబంధించినవి కాదు. కైరోస్ అంటే కురియోస్ యొక్క సమయం, అనగా ప్రభు యొక్క సమయం. క్రోనోస్ అంటే మానవుని యొక్క సమయం. సమయం అంతా ఒకటే, కానీ సమయాన్ని అలా రెండుగా విభజించవచ్చు. నిన్ను నువ్వు తగ్గించుకుంటే నీ సమయంలో దేవుడు తన సమయంలో ఇచ్చేస్తాడు. స్తోత్రం. దేవునికి సమయం లేదు అంటే, సమయం లేదంటే బిజీ అని కాదు దాని అర్థం. దేవుడు సమయానికి అతీతుడు, కాలానికి అతీతుడు, డేట్స్కి, మంత్స్కి, వీక్స్కి, ఇయర్స్కి అతీతుడు. కానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లేకపోతే ఇంకా ఏదైనా కొత్త సంవత్సరమనో, కొత్త నెలనో, కొత్త రోజు అనుకుంటుంటే ఏం కొత్తదనం ఇందులో ఏముంది అని ఆకాశమందు ఆసీనుడు అగువాడు అగు మన దేవుడు నవ్వేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆజ్ఞాపిస్తాడని, ఆయన ఆజ్ఞాపించడం జరిగిందని, ఆయన బాప్తిజం ఇవ్వడం జరుగుతుందని, ఆయన మనల్ని ముంచి లేపుతాడని, దేంట్లో? పరిశుద్ధాత్మ జలముల్లోకి అభిషేకించడం. అనాయింటింగ్ అనే వర్డ్ అప్లై చేయడానికి, పైన రాయడానికి, పోయడానికి, స్పియరింగ్, దానికి ఉపయోగించేటువంటి మాట. బాప్తిజం ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. కానీ అనాయింటింగ్ అందరికి ఇచ్చేది కాదు. ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము, అనగా బాప్టిజములో ఆయన వాటర్, కానీ అనాయింటింగ్లో ఆయన ఆయిల్. ఇదేంటండి ఇది? అనగా బాప్తిజానికి అభిషేకానికి ఉన్నట్టు తేడా నేను లాస్ట్ ఎపిసోడ్లో కొన్ని విషయాలు చెప్పాను. అనగా బాప్తిజ సమయంలో ఆయన నీరు లాంటివాడు, నిన్ను నీ అభిషేక సమయంలో నూనె లాంటివాడు. నూనె కొద్దిగా అప్లై చేస్తాం, వాటర్ ఎక్కువ ఉంటుంది. అంటే నీళ్లు చల్లేవాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం, దాని గురించి మనం ఆలోచించడం లేదు. పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఆయన వ్యక్తి, ఆయన వస్తువు కాదు. ఆయన నూనె కాదు, మేఘం కాదు, పావురం కాదు, గొర్రెపిల్ల కాదు, ఏం కాదు. ఆయన వ్యక్తి. నేను ఎలా వ్యక్తినో, నేను ఎలా పర్సన్నో, ఆయనకి ఒక పర్సన్, లేకపోతే ఆయన ఒక పర్సన్, ఆయనకు ఒక పర్సనాలిటీ ఉంది. పరిశుద్ధాత్మకు వ్యక్తిత్వం ఉంది. ఆయన శక్తి కలిగిన వ్యక్తి. ఆయన శక్తి కాదు, శక్తి కలిగినటి వ్యక్తి, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, వ్యక్తిత్వం లేని వ్యక్తి అని కాదు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు పరిశుద్ధాత్మ బాప్తిజం, తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం, తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరణ. ద మోటివేషన్ ఆర్ ద మొబలైజేషన్ ఆర్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ప్రేరణ. ప్రేరణ ద్వారా దావీదు పలికాడని, దావీదు చెప్పాడని, దావీదు యూదాను గురించి మాట్లాడాడని. ఇది యూదాను గురించేనండి, యూదా అనేవాడు ఉన్నాడు, నా ప్రభువుని అప్పగిస్తాడని, దానికి దావీదు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడని కాదు. ఈ గ్రంథం రాస్తున్నటువంటి డాక్టర్ లూకా గారికి దేవుడిచ్చిన ప్రత్యక్షత, అంతకుముందే ఉన్న ప్రత్యక్షత ఉండొచ్చు, ఇది యూదాను గురించే అనేటువంటి అవగాహన వేరు దేవుజనులు మాట్లాడుకుంటూ ఉంటే లూకా గ్రహించడం, లేకపోతే లూకాకే స్వయంగా నేరుగా కలిగిన ప్రత్యక్ష ఉండొచ్చు. యూదాను గురించి పలికినట్టు లేఖనము నెరవేరవలసి ఉండేను. లేఖనాలు నెరవేరాలి. అవి యూదాను గురించి రాయబడ్డా,
యేసును గురించి రాయబడ్డా, దేశం గురించి రాయబడ్డా, గ్రామం గురించి రాయబడ్డా, దేని గురించి రాయబడ్డా అవి నెరవేరాల్సింది. లేఖనము నెరవేరాల్సింది. ప్రవచనాత్మకమైన లేఖనము నెరవేరాల్సిందే. ప్రతి లేఖనం నెరవేరకపోవచ్చు. లేఖనం అంటే లిఖించబడిందని అర్థం. ఎలా లిఖించబడుతుంది? ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత, ఆత్మ ప్రేరణ చేత. ఫ్యూచరిస్టిక్గా ఉన్నవి నెరవేరుతాయి. చరిత్రాత్మకంగా ఉన్నవి అవి నెరవేరాల్సిన అవసరం లేదు. అవి చరిత్ర, వాటిని చదువుకుంటాం, సంతోషిస్తాం, దాంట్లో వచ్చి పాఠాలు నేర్చుకుంటాం, అంతవరకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ 4 విషయాలు పరిశుద్ధాత్మ కార్యాల గురించి, ద వర్క్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అనగా పరిశుద్ధాత్మ శాస్త్రం అని కాదు, పరిశుద్ధాత్మకు సంబంధించిన కొన్ని సమాచారాన్ని, కొన్ని విషయాలు, 4 విషయాలు మనం అర్థం చేసుకున్నాం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం అనగా మూలవాక్యం, బుక్ ఆఫ్ యాక్ట్స్ అనగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. నిన్న కూడా మనం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనమే ధ్యానించుకున్నాం. ఈరోజు కూడా దాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక, మీరు శక్తి నొందుదురు గనుక, మీరు యెరూషలేములోను యూదయ ఆ. సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. బట్ ఐ ప్రామిస్ యూ దిస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇక్కడ గ్యాదర్ అయిన వాళ్ళారా, ఈ కొండ మీద కూడుకున్న వారులారా, అపోస్తులారా, నేను ఏర్పరచుకున్న వారులారా, గల్లియ మనుషులారా, మీకు ఒక ప్రామిస్. ఐ ప్రామిస్ యూ దిస్. దిస్ ఇస్ మై ప్రెడిక్షన్ అని కాదు, దిస్ ఇస్ మై ప్యారబుల్ అని కాదు. లాస్ట్ ఆయన చెప్పింది ప్రామిస్ ఇచ్చాడు. మొదట్లో ప్యారబుల్స్ చెప్పాడు. మొదట్లో స్టార్టింగ్ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన బియాటిట్యూడ్స్ అనగా బ్లెస్సింగ్స్, ధన్యతల గురించి మాట్లాడాడు. ధన్యతల గురించి చెప్పాడు, తర్వాత ఉపమానాలు చెప్పాడు, తర్వాత ప్రవచనం చెప్పాడు. ఫైనల్గా ఆయన చెప్పింది ఒక వాగ్దానం, ప్రామిస్. దానికన్నా ముందుగా మత్తయి సువార్త 5వ అధ్యాయానికి ముందుగా ఆయన సువార్తను ప్రకటించాడు. అనగా యేసు ప్రభు చెప్పినవి చూడండి. 1 సువార్త చెప్పాడు, 2వది ధన్యతలు చెప్పాడు, 3వదిగా ఆయన ఉపమానాలు చెప్పాడు, 4వదిగా ప్రవచనాలు చెప్పాడు, 5వదిగా ఆయన వాగ్దానాలు చెప్పాడు, లేకపోతే వాగ్దానాలు గుర్తు చేశాడు. దేవుని స్తోత్రం. యోవేలు చెప్పినట్టు ప్రవచనాన్ని, అది తప్పు, అది అలా కాదని కాదు, యోవేలు చెప్పిన ప్రవచనాన్ని మరొక కోణంలో, డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ జోయల్స్ ప్రాఫెసీ. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. యోవేలు చెప్పిన దాన్ని యేసు వ్యతిరేకించలేదు, యేసు చెప్పిన దాన్ని యోవేలు వ్యతిరేకించినట్టుగా మనకు కనిపించడం లేదు. ఇవన్నీ దేవుని ఆత్మచేత రాయబడినప్పుడు ఒకదానికొకటి కాంట్రడిక్ట్ కావు. మనుషుల మాటలు వైవిధ్యంగా ఉండి వైరుధ్యాన్ని కనపరుస్తాయి, కానీ దేవుని మాటలంతా ఒకదానికోటి పొత్తు కుదిరినట్టుగా, పొంతన కుదిరినట్టుగా, సెట్ అయినట్టుగా, కలిసిపోయినట్లుగా, ఒకదానికి మరొకటి వ్యాఖ్యానం అన్నట్టుగా, ఒకదాని అర్థం మరొకటి అన్నట్టుగా, ఒకదాని యొక్క ప్రతిపదార్థం మరొకటి అన్నట్టుగా, ఒకదాని యొక్క పర్యాయ పదం మరొకటి అన్నట్టుగా ఉంటుంది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. 1వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను. బట్ ఐ ప్రామిస్ యూ దిస్. డిసెంబర్ 31 వాగ్దానం కాదండి. ఐ ప్రామిస్, ద ప్రామిస్ ఆఫ్ జీసస్, ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్. నా తండ్రి మీకు వాగ్దానం చేశాడు. ఎక్కడుంది అది? తండ్రి చేసిన వాగ్దానం అని 1వ అధ్యాయంలో నా తండ్రి యొక్క వాగ్దానము 4వ వచనం. స్తోత్రం. ద ఫాదర్, ఇక్కడ రాయబడింది ద గిఫ్ట్ ద ఫాదర్ హ్యాస్ ప్రామిస్డ్. ఏంటట? నా తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు వినిన, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం. దాన్ని బ్రియాన్ సిమ్మన్స్ గారు ఇలా తర్జుమా చేశారు. బట్ వెయిట్ హియర్ అంటిల్ యూ రిసీవ్ ద గిఫ్ట్ ఐ టోల్డ్ యూ అబౌట్, ద గిఫ్ట్ ద ఫాదర్ హ్యాస్ ప్రామిస్డ్. తండ్రి వాగ్దానము చేసిన బహుమానం, తండ్రి వాగ్దానం చేసిన వరము, అది
నా తండ్రి వాగ్దానం చేసిన వరము కొరకు కనిపెట్టండి. అనగా 4వ వచనములో తండ్రి యొక్క వాగ్దానము, 8వ వచనములో కుమారుని యొక్క వాగ్దానం. తండ్రి యొక్క వాగ్దానమైన, కుమారుని యొక్క వాగ్దానమైన పరిశుద్ధాత్మను గురించి. Either it's of Father's promise, either it's of Son, Jesus Christ's promise, it's of Holy Spirit. ఇద్దరి వాగ్దానాలు పరిశుద్ధాత్మను గురించే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరికీ ముఖ్యమైన వ్యక్తి పరిశుద్ధాత్ముడు. వాళ్ళలో ఒకడైన వ్యక్తి, వాళ్ళ పార్ట్నర్ అయిన వ్యక్తి, గాడ్ హెడ్లో, దేవత్వంలో భాగస్వామి అయినటువంటి వ్యక్తి. మరలా చెప్తున్నాను, 4వ వచనంలో తండ్రి వాగ్దానం, 8వ వచనంలో యేసు వాగ్దానం. రెండు ఒకటే. అనగా యేసు మాటే తండ్రి మాట, తండ్రి మాటే యేసు మాట అన్నట్టుగా ఉంది. మా తండ్రి ఏదో చెప్పాడు, దట్స్ ఫూలిష్నెస్ అనలేదు. నా కుమారుడు ఏదో పిచ్చోడు కుర్రోడు కాబట్టి ఏదో అన్నాడు, నో, అలా అనలేదు. దే బోత్, వాళ్ళు వేరువేరు సమయాల్లో మాట్లాడారు. తండ్రి ముందుగా మాట్లాడాడు, కుమారుడు ఆరోహణకు ముందు మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడినా వాగ్దానం మాత్రం సేమ్. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకున్న మాటలు. కానీ పవిత్రాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, మీ అందరి మీదకు వచ్చినప్పుడు, 120 మంది మీదకు వచ్చినప్పుడు మీలో శక్తి కలుగుతుంది. మీలో శక్తి కలుగుతుంది. మీరు మొదట యెరూషలేములోను, యూదయ సమరయ ప్రాంతములన్నిటిలోను, ప్రపంచపు అన్ని స్థలాలలోను, ప్రపంచము యొక్క అన్ని స్థలాలు అంటే ఈ గ్లోబును చుట్టొస్తారు. మీరు ఈ ప్రపంచ పటాన్ని చుట్టొస్తారు, ప్రపంచాన్ని చుట్టొస్తారు, ప్రపంచాన్ని మీ అరిచేతిలో తీసుకుంటారు, ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మారుస్తారు. గ్రామంగా గ్లోబల్ విలేజ్ అన్నట్టుగా. అనగా గ్లోబలైజేషన్ మీరు చేస్తారని కదా దాని అర్థం. ప్రపంచీకరణ అనేది సువార్త ద్వారా సాధ్యం. ప్రపంచీకరణ అవసరమే, కానీ అది సువార్త ద్వారా సాధ్యం. దేశాలుగా, రాష్ట్రాలుగా, జిల్లాలుగా, మండలాలుగా, గ్రామాలుగా విడిపోవడం కాదు. అంతా ఒకటే భూమి, ఒకటే ఆకాశం. మళ్ళీ అటువంటిప్పుడు ఎందుకు ఈ విభజనలు? ఆదికాండం 10వ అధ్యాయంలో దేశములుగా విభజించబడింది, ఖండాల విభజన జరిగింది. ఖండాల విభజన తర్వాత దేశ విభజన జరిగింది. దేశ విభజనతోనే ఆగిపోలేదు, రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజనతోనే ఆగిపోలేదు, జిల్లాల విభజన జరిగింది. జిల్లాల విభజనతోనే ఆగిపోలేదు, మండలాల విభజన. మండలాల విభజనతో ఆగిపోలేదు, గ్రామాల విభజనతో ఆగిపోలేదు. గ్రామాలు మళ్ళీ కులాల విభజన. ఎన్ని విభజనలు మనలో! మనందరూ ఐక్యంగా లేము, ఐక్యంగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మనం విభజించమన్నట్టు. కుక్కలన్నీ కలిసి ఉంటాయి, పందులన్నీ కలిసి ఉంటాయి, కానీ మనుషులే కలిసి ఉండలేరు. అది విచారకరమైన విషయం. మనలో డివిజన్స్ పెట్టేశాడు సాతానుడు. ఎన్ని డివిజన్స్! ఆడ మగ, చదువుకున్నాడు, చదువు లేనోడు, డిగ్రీ ఉన్నోడు, డిగ్రీ లేనోడు, పీజీ ఉన్నోడు, పీజీ లేనోడు, మినిమం ఎడ్యుకేషన్ కలిగినోడు, మ్యాక్సిమం ఎడ్యుకేషన్ కలిగినోడు కాదా? పేరుకు ముందు తోక కలిగినోళ్ళు, లేదా పేరు తర్వాత తోక కలిగినోళ్ళు, సాధారణమైన పేరు కలిగినోళ్ళు, విఐపీలు, ఆర్డినరీ పర్సన్స్ ఎంతమంది లేరు చూడండి. ఇలా ఎన్నో విభజనలకు మనం గురయ్యాం. ఇంకా కొత్త విభజనలు మనం భరించలేం. కొత్త విభజనల యొక్క అవసరత లేదు. సరే, దేవుని స్తోత్రం. మనం వెనక్కి వచ్చేద్దాం. స్తోత్రం. ప్రతి దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుడికి మాట్లాడాలని ఎంతో ఉంది. దేవుడు తన దాసుణ్ణి వాడుకొని తన బిడ్డలతో మాట్లాడతాడు. హీ వాంట్ టు స్పీక్ మోర్ త్రూ హిస్ సర్వెంట్స్. దేవుని స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన టైటిల్ సాక్ష్యం యొక్క ఫలితాలు. మీరు నాకు సాక్షులుగా ఉంటారు, మీరు సాక్ష్యం ఇస్తారు. క్లుప్త సాక్ష్యమో, దీర్ఘ సాక్ష్యమో, గ్రీకులో సాక్ష్యమో, హీబ్రూలో సాక్ష్యమో, అరామిక్లో సాక్ష్యమో, మరేదైనా భాషలో సాక్ష్యమో నాకు తెలియదు, కానీ మీరు సాక్షులై ఉంటారు. యూ వుడ్ బి మై విట్నెస్. నా సంఘము, నా సాక్షులు. దేవుని స్తోత్రం. ఆయన సంఘము, ఆయన సాక్షులు. స్తోత్రం. ఆయన సొంత రక్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రజలు, ఆయన వాక్యం, ఆయన ఆత్మ, ఆయన నక్షత్రం. చూడండి, అన్నీ ఆయనవే. స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మీరు సాక్షులుగా ఉంటారు.
అయితే ఏంటి? సాక్షులుగా ఉంటే మంచిదేనా? మంచిదే, అది అవసరమే. సాక్ష్యార్థమై ప్రకటించబడాలి, అవసరమే. ఇట్ ఈస్ నీడెడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాక్షులుగా ఉండడం వల్ల ఏం జరిగింది? వీళ్ళు శక్తిని పొందుకొని సాక్షులయ్యారు. దానివల్ల ఏం జరిగింది? 2వ అధ్యాయం 41వ వచనంలో రాయబడింది, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన, అనగా అతని సాక్ష్యాన్ని అంగీకరించిన వారు కాదా? అతని సాక్ష్యాన్ని అంగీకరించిన వారు. ముందు 40వ వచనంలో, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి అన్న దగ్గర వాక్యము అంగీకరించడం. సాక్ష్యమే వాక్యము. అపోస్తుల యొక్క సాక్ష్యమే వాక్యం. సాక్ష్యం అంటే మన వ్యక్తిగతమైన సాక్ష్యం. నాకు నిన్న ఒక పాము గరవపోయింది, ఓ తేలు గరవపోయింది, ఓ ప్రమాదం కాదు. యేసుతో ఉన్నట్టు ఆత్మీయ సాక్ష్యం, రక్షణ సాక్ష్యం అని కూడా కాదు. అనగా వాక్య సాక్ష్యము, ధర్మశాస్త్ర సాక్ష్యము, ప్రవచన సాక్ష్యము. సాక్ష్యం ఇచ్చే 40లో ఉంది, వాక్యము అంగీకరించారు. అనగా సాక్ష్యాన్ని అంగీకరించిన వారు బాప్తిజం పొందారు. ఏమైంది? దే బికమ్ ఏ గ్రూప్, ఒక గుంపుగా తయారయ్యారు. దట్స్ అ చర్చ్. అంగీకరించిన వాళ్ళందరూ ఆత్మీయంగా ఒక గుంపు అవుతున్నారు. దట్స్ అ చర్చ్. అంగీకరించినోడు గుంపుగా రాలేడు. వాడు చీలిపోతాడు, వేరైపోతాడు. స్తోత్రం. ఆయన సాక్ష్యమును, పేతురు సాక్ష్యమును, ప్రభు సాక్ష్యమును అంగీకరించిన వాడు. స్తోత్రం. ఆది అపోస్తుల యొక్క సాక్ష్యాన్ని అంగీకరించిన వాళ్ళు ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఒక సిస్టమ్గా, ఒక ఆర్గనైజేషన్గా, ఒక ఇన్స్టిట్యూషన్గా మారారు. దట్ ఇన్స్టిట్యూషన్, దట్ ఆర్గనైజేషన్, దట్ ఫెలోషిప్ ఈజ్ కాల్డ్ యాజ్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆర్ అపోస్టలిక్ చర్చ్. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి సాక్ష్యం యొక్క ఫలితాలు. సంఘము స్థాపించబడింది. సాక్ష్యం లేకపోతే సంఘము లేదు. వ్యక్తిగతమైన సాక్ష్యం లేకపోతే సంఘంలో బలహీనపడిపోతాం, సంఘం నుంచి వెలివేయబడాల్సిన పరిస్థితి. కానీ సాక్ష్యము చెప్పకపోతే, అన్యజనుల్లోకి వెళ్ళి సాక్ష్యం చెప్పకపోతే, అన్యజనుల్లో ఉన్నటువంటి సంఘము శేషంగా మిగిలినటువంటి అక్కడక్కడ కనిపించకుండా, గుర్తింపబడకుండా ఉన్నవాళ్ళు ఎలా వస్తారు బయటికి? సాక్ష్యం చెప్పాలి. నా జీవితం మారిందని చెప్పాలి, నీ జీవితం మారిందని చెప్పాలి. ఆ సిస్టర్ చెప్పాలి ఆమె జీవితం మారిందని, ఆ బ్రదర్ చెప్పాలి ఆయన జీవితం మారిందని. తద్వారా సాక్ష్యము సంఘాన్ని స్థాపిస్తుంది. స్తోత్రం. ఒకటి. రెండో విషయం, సాక్ష్యం యొక్క ఫలితం ఏంటి? వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ విట్నెస్? వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ విట్నెస్? రెండో విషయము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 28. ఎస్, and saying, didn't we strictly warn you that you were to never again teach in his name, but instead you have filled all of Jerusalem with this doctrine and are committed to holding us responsible for this man's death. 5వ అధ్యాయం 28వ వచనం. యాజకుడు వారిని చూచి, మీరు నా నామమును బట్టి బోధింపకూడదు. ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, అది ఇంపార్టెంట్ మాట, మనకు కావాల్సిన మాట. ఇదిగో మీరు యెరూషలేము నగరాన్ని, ఈ పరిశుద్ధ పట్టణాన్ని, మహారాజు పట్టణాన్ని మీరు మీ బోధతో నింపారు. యు ఫిల్డ్ దిస్ సిటీ విత్ యువర్ డాక్ట్రిన్. అనగా సత్య ప్రకటన జరిగింది. సాక్ష్యము ద్వారా ఏం జరిగిందంటే సత్యము పెనట్రేట్ అయింది. సత్యాన్ని గురించినట్టు ఒప్పుకోలు చేయాల్సిన పరిస్థితి, క్రాస్ రోడ్స్ లేకపోతే డైలమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. సాక్ష్యం యొక్క ఫలితాలు, ఒకటి సంఘం స్థాపించబడింది, రెండోది యెరూషలేము మత నగరములో ఒక రిలీజియస్ సిటీ మొత్తం సత్య సువార్త ప్రకటించబడింది. మూడోది ఏం జరిగింది అంటే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 8వ వచనములో రాయబడిన మాట ఏం రాయబడిందంటే, అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషం కలిగింది. ఎందుకు? అనేకులకు పట్టిన అపవిత్రాత్మలను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిన పక్షవాయువు కలిగిన వారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. స్వార్థ ప్రకటించారని సంతోషం కాదు, భోజనాలు పెట్టారని సంతోషం కాదు, బట్టలు పంచారనో, శారీస్ పంచారనో, చీప్ శారీస్ ఏవో తీసుకొచ్చేసి పబ్లిసిటీ కోసం ఫోటోలు తీసుకొని ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేశారని కాదు ఇక్కడ రాయబడింది. వాళ్ళు చేసిన పని స్తోత్రం. ఒకటి డెలివరెన్స్ జరిగింది, రెండోది
పక్షవాయు ప్యారలైజ్డ్ పీపుల్ బాగయ్యారు, కుంటోరు నడిచారు, అనేకులు స్వస్థత పొందుకున్నారు. అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగింది. స్వస్థత సంతోషాన్ని కలిగిస్తుంది. దైవికమైన స్వస్థత, మానసికమైన స్వస్థత, ఆత్మ స్వస్థత, శారీరకమైన స్వస్థత సంతోషం కలుగు చేస్తుంది. అనగా సాక్ష్యం యొక్క ఫలితం చూడండి. ఫిలిప్పి యొక్క సాక్ష్యం యొక్క ఫలితం సంతోషం కలిగింది. 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల అందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు. ఈ మాటలని యూదయ, గలిలయ అనే మాట 1వ అధ్యాయం 8వ వచనం లేదు, కానీ యూదయ, సమరయ దేశముల అందంతటా సంఘము అనగా దాని అర్థం దక్షిణ ఇజ్రాయెల్లోను, ఉత్తర ఇజ్రాయెల్లోను, అనగా మొత్తం ఇజ్రాయెల్, మొత్తం మధ్య ఇజ్రాయెల్లోను, ఇజ్రాయెల్ యొక్క 3 భాగాల్లోనూ, సెంట్రల్ ఇజ్రాయెల్లోను, నార్త్ అండ్ సౌత్ ఇజ్రాయెల్లోను సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, అనగా కట్టబడుచు, సమాధానము కలిగి ఉండును. పీస్ వచ్చేసింది. స్తోత్రం, హల్లెలూయా. అనగా సమస్త జ్ఞానములకు మించిన సమాధానాన్ని సంఘ విశ్వాసులు, సంఘ సభ్యులు అనుభవిస్తున్నారు. సంఘములో చేర్చబడిన వారు అనుభవిస్తున్నారు. స్తోత్రం, సమాధానం కలిగింది. స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. సాక్ష్యం యొక్క ఫలితాలు, అపోస్తుల యొక్క సాక్ష్యం యొక్క ఫలితాలు, 12 మంది యొక్క, 120 మంది యొక్క, లేకపోతే చెప్పిన వారందరి సాక్ష్యాల యొక్క ఫలితాలు ఏంటంటే సంఘము స్థాపించబడింది. నెంబర్ 1. 2వది సత్య ప్రకటన జరిగింది. 3వది సంతోషం కలిగింది. 4వది సమాధానం కలిగింది. సాక్ష్యం యొక్క పవర్, సువార్త సాక్ష్యం, సువార్తే సాక్ష్యం, దాని యొక్క పవర్, ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ ద విట్నెస్, ద పవర్ ఆఫ్ ద గాస్పల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అటు సాక్ష్యం ప్రకటిస్తూ సాక్షులుగా ఉంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.